హల్లెలూయా. మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో దేవుని కృపా సంఘంలో ఉన్న బిడ్డలందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలండి. నవంబర్ మాసము 26వ తేదీ 2024 సంవత్సరము దేవుడు మన దేవుని కృపా సంఘమునకు ఇచ్చిన వాగ్దానము. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కీర్తన గ్రంథము 23వ కీర్తన 1వ వచనము. లేఖనాలు సెలవిస్తున్నాయండి. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. లేమి అనగా కరువు. కరువు నీకు కలగదు అని చెప్పి లేఖనాల ద్వారా ఆయన మాట్లాడుతున్నాడు. నా కాపరి యెహోవా, అందుచేత నాకు కొదవ అంటూ ఉండదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన మనకి కాపరిగా ఉన్నట్లయితే మనకి ఎటువంటి కొదవ, ఎటువంటి అక్కరత మనకు ఉండదు. ఖచ్చితంగా ఆయన మనల్ని చూచే దేవుడై ఉన్నాడు, గొప్ప దేవుడు. ఎందుకంటే ఆయన నిన్ను కాపరిగా ఉన్నాడు కాబట్టి కాబట్టి మన అందరం కూడా యెహోవా కాపరిగా కలిగి ఉండాలని నేను ప్రభు పేరట నేను తెలియపరుస్తున్నాను. ఎందుకు కాపరిగా కలిగి ఉండాలి అని మనం ఆలోచన చేసినట్లయితే యోహాను సువార్త 10వ అధ్యాయం 11వ వచనం ద్వారా ఆయన మనతో మాట్లాడుచున్న మాట, నేను గొర్రెలకు మంచి కాపరి. కాపరే కాదండి, మంచి కాపరి. మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణమును పెట్టెను. దేవునికి స్తోత్రం కలిగనుగాక. గొర్రెలు అనగా మనందరం కూడా గొర్రెలమేనండి. మన కొరకు ఆయన ప్రాణం పెట్టి ఉన్నాడు. ఎంత గొప్ప దేవుడండి ఆయన. మంచి కాపరి. నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టెను. అవునండి, మనకు ప్రాణం పెట్టిన వాడి కంటే ఇంకెవరైనా గొప్పవారు ఉంటారండి? కాబట్టి ఆయనే మన కాపరి. అందుకనే ఇదిన వాగ్దానం కూడా సెలవిస్తుంది కదండి, నా కాపరి యెహోవా. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. అవునండి, ఆయన గనక మనకు కాపరిగా ఉన్నట్లంటే ఏ కొదవ కూడా నీకు ఉండదు అని చెప్పి లేఖనాల ద్వారా ఆయన మాట్లాడుతున్నాడు. కాబట్టి మన అందరం కూడా యెహోవాని మన కాపరిగా కలిగి ఉండాలని నేను ప్రభు పేరట మీ అందరికీ నేను తెలియజేస్తాను. ఇంకా చూసుకున్నట్లయితే ఆ కాపరి మనకి చేసిన మేలులు లేఖన భాగాలు సెలవిస్తున్నాయండి. యోహాను సువార్త 10వ అధ్యాయం 25వ వచనం చూసుకున్నట్లయితే 25 నుంచి 27 వచనాల్లో ఉన్న 28 వచనాల్లో ఉన్న అద్భుతమైన మాటలు నేను చదువుతాను, శ్రద్ధగా ఆలకించండి. యోహాను సువార్త 10వ అధ్యాయం 25వ వచనం, అందుకు యేసు, మీతో చెప్పి తిని గాని మీరు నమ్మరు. నేను తండ్రి నామమందు సూచక క్రియలు నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు చేస్తున్న సూచక క్రియలు సాక్ష్యమిస్తున్నాయి, కానీ చాలామంది కూడా నమ్మట్లేదండి. కానీ లేఖనాలు సెలవిస్తున్నాయి. 26వ వచనం చూసుకున్నట్లయితే, అయితే మీరు నా గొర్రెలలో చేరిన వారు కారు గనుక మీరు నమ్మరు. చాలామంది బిడ్డలు కూడా నమ్మినట్టే ఉంటారు కానీ దేవుని సంపూర్ణంగా నమ్మరు. వారు దేవుని రాజ్యంలోకి చేరేవారు కాదు. వారు దేవుణ్ణి అంగీకరించి బాప్తిసం తీసుకున్నవారు కాదు వీరు. ఎందుకంటే నమ్మరు అని చెప్పి లేఖనాలు సెలవిస్తున్నాయి. మనమందరం కూడా ఎలా ఉండాలంటే, యెహోవా నాకు మంచి కాపరి, ఆ మంచి కాపరి నా కొరకు ప్రాణం పెట్టాడని చెప్పి మనం నమ్మాలని చెప్పి నేను ప్రభు పేరట మీకు తెలియపరుస్తున్నాను. ఇంకా చూసుకున్నట్లయితే 27వ వచనం, 10వ అధ్యాయం 27వ వచనం చూసుకున్నట్లయితే, నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించెను. అవునండి, ఆయన స్వరం వినేవారుగా ఉండాలి, ఆయన్ని వెంబడించేవారుగా ఉండాలి. ఆయన అనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఎవరైతే ఆయన్ని ఎరుగుతారో వారంటండి ఆయన్ని వెంబడించెదరు అని చెప్పి లేఖనాల ద్వారా ఆయన మాట్లాడుతున్నాడు. ఇంకా చాలా అమూల్యమైన మాట యోహాను సువార్త 10వ అధ్యాయం 28వ వచనంలో చూసుకున్నట్లయితే, నేను వాటిని నిత్య జీవమునిచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికీ నశింపవు, ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన సెలవిస్తున్న మాట ఏంటంటే, నేను వాటికి నిత్య జీవం, అంటే మనందరికీ కూడా నిత్య జీవాన్ని ఇవ్వాలని చెప్పి దేవుడు ఆలోచన కలిగి ఉన్నాడండి. దానికి తగ్గ జీవితాన్ని మనం జీవించాలండి. ఎప్పుడు మనకి నిత్య జీవాన్ని ఇస్తాడని మనం ఆలోచన చేసినట్లయితే మనం ఎలా ఉండాలో తెలుసండి, ఆయన స్వరం వినేవారిగా ఉండాలి. మనం ఎలా ఉండాలో తెలుసండి, ఆయన్ని వెంబడించేవారిగా ఉండాలి. మొదటిగా ఆయన స్వరం
వినాలి. తర్వాత రెండవదిగా మనం చూసుకున్నట్లయితే ఆయన్ని వెంబడించే వారిగా ఉండాలి. ఎవరైతే దేవుణ్ణి వెంబడిస్తూ ఉంటారో, ఎవరైతే యెహోవాని కాపరిగా కలిగి ఉంటారో వారికి కలిగే మేలేంటో తెలుసండి. 28వ వచనం ద్వారా మనతో మాట్లాడుచున్న మాట, నేను వాటికి నిత్య జీవం ఇచ్చుచున్నాను గనుక అవి వెన్నటికీ నశింపవు, ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనకు నిత్య జీవాన్ని ఇస్తానంటున్నాడండి ఆయన. అవి ఎన్నటికీ నశింపవు అని చెప్పేసి అన్నారు. మనం ఎన్నటికీ కూడా పాడైపోమండి. దేవుణ్ణి మనం కలిగి ఉన్నట్లయితే, కాపరిగా కలిగి ఉన్నట్లయితే మనం ఎన్నటికీ కూడా నశింపము. ఎవడును వాటిని నా చేతిలో నుండి, ఆయన చేతుల్లో ఉన్న బిడల్ని ఎవ్వరు కూడా ఏ హాని తలపెట్టలేరండి. ఒకవేళ ఏ హాని అయినా తలపెట్టినా కూడా దేవుడు మన పక్షాన వాద్యం ఆడతాడండి. మనల్ని కాచి కాపాడే దేవుడండి. నిత్యము నిరంతరం మనల్ని చూస్తున్న దేవుడు, తన అరిచేతుల్లో చెక్కుకున్నటువంటి దేవుడు. ఆయన కొనకడు నిద్రపోడండి. రాత్రి పగల్లో కూడా నిన్ను నన్ను కాపాడుకుంటున్నాడు. ఎవరిని కాపాడుతాడండి? ఎవరిని నిత్య జీవాన్ని నడిపిస్తాడని మనం ఆలోచన చేసినట్లయితే ఆయన్ని కాపరిగా కలిగి ఉండాలి. అలాగే ఆయన స్వరం వినేవారిగా ఉండాలి. ఆయన్ని వెంబడించేవారిగా ఉండాలి. ఈ మూడు క్వాలిటీలు మనం కలిగి ఉన్నట్లయితే మనకంటండి ఎటువంటి కూడా కొదవ నీకు రాకుండా నేను చూసుకుంటాను అంటున్నాడు. గొప్ప దేవుడండి. మీకు నిత్య జీవాన్ని ఇస్తాను, మిమ్మల్ని ఎవ్వరూ కూడా నశింప చేయలేరు, నేను ఎవ్వరు కూడా నా చేతుల్లో నుండి అపహరింపడు అని చెప్పి మాట్లాడుతున్నాడండి. ఎవరు కూడా మన జోలికి కూడా ఎవరు రారు, ఎవరు కూడా మన టచ్ కూడా చేయలేరు. ఎందుకంటే యెహోవా మనకు కాపరిగా ఉన్నాడు కాబట్టి. మన పక్షాన యుద్ధం చేసేది ఆయన, మనందరినీ కూడా కాచి కాపాడేది ఆయన. మనం బయట ఉన్న పరిస్థితులను చూసి భయపడతామేమో, కానీ ఆ పరిస్థితుల నుంచి మనకు విడుదలిచ్చే దేవుడిని చూసి మనం ధైర్యం తెచ్చుకోవాలి. ఎందుకంటే లేఖనాలు సెలవిస్తున్నాయి కదండి, దిన వాగ్దానం కూడా, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. అవునండి, మనకి ఎటువంటి కొదవ కూడా కలగదని చెప్పి ఒక ధైర్యం కలిగి ఉండాలి. నా కాపరి నాకు యెహోవా ఉండగా, నా కాపరి యెహోవా, అందుచేత నాకు ఏ కొదవ అంటూ ఉండదు అని చెప్పి మనం ఆలోచన కలిగి ఉన్నట్లయితే దేవుడు ఖచ్చితంగా మన అందరినీ కూడా కాచి కాపాడే దేవుడు. అటువంటి దేవుడిని కలిగి ఉండాలని చెప్పి దేవుని కృపా సంఘంలో ఉన్న బిడ్డలందరూ కూడా యెహోవాని కాపరిగా కలిగి ఉండాలి. అలా కలిగి ఉన్నటువంటి బిడ్డలు ఆయన స్వరం వినేవారిగా ఉండాలి, ఆయన్ని వెంబడించేవారిగా ఉండాలి. అలా ఉన్నట్లయితే ఎవరు కూడా నశింపరు అని చెప్పి నేను ప్రభు పేరట మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈ కొద్ది మాటలు దేవుడు మన జీవితంలో జరిగించునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, నీకు వందనాలు దేవా. ఈ ఉదయకాల సమయంలో తండ్రి నీ పాదాల చెంతకు వచ్చి ఉన్నాను తండ్రి. అనేకమైన విజ్ఞాపనలు ఉన్నాయి తండ్రి, వాటిని నీ పాదాల చెంత పెడుతున్నాను. స్వీకరించండి, అంగీకరించండి, వాటికి ప్రతిఫలాలని దయచేయమని అడుగుతున్నాను తండ్రి. దేవానికి స్తోత్రం తండ్రి. సహోదరి ఇందిరా గారు ఇచ్చిన విజ్ఞాపన కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. నిన్న సాయంత్రకాల సమయంలో నాకు మెసేజ్ పెట్టింది, అయ్యా మేము నూతనమైన ఉద్యోగంలోనికి నేను వెళ్ళి ఉన్నాను. గతంలో నేను 5 నెలలు పనిచేశాను. మళ్ళీ వారే నాకు ఫోన్ చేసి రమ్మన్నారు. నేను అక్కడికి వెళ్ళి ఉన్నాను. అక్కడ కొంచెం నాకు ఇబ్బందికరంగా ఉంది, నా కొరకు ప్రార్థించండి అని చెప్పి తెలియపరిచి ఉన్నారు. దేవా నీకు స్తోత్రం తండ్రి. ఆ బిడ్డ పరిస్థితిని ఎరిగినటువంటి వారు, తన యజమానురాలు కుమార్తె చాలా ఇబ్బంది పెడుతుందన్నో, ఇక్కడ రోజులు గడిస్తాయా లేదా అని చెప్పి ఆందోళన చెందుతుంది. దేవానికి స్తోత్రం. ఇందిరా గారిని తండ్రి ప్రభా, దేవ మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఆ బిడ్డకి తండ్రి ప్రభు ఉన్న సమస్య నుంచి విడుదల దయచేయండి తండ్రి. దేవ యజమానురాల యొక్క కుమార్తె మనసు మార్చమని అడుగుతున్నాను తండ్రి. ఈ బిడ్డను ప్రేమించే మనసును ఇవ్వండి, మీరు సహాయం చేయండి తండ్రి. నీ కృప చూపించి నీ కృపలో ఇందిరా గారిని భద్రపరచమని అడుగుతున్నాను, మీరు సహాయం చేయమని అడుగుతున్నానయ్యా. అలాగే తండ్రి ప్రభు సియోని కుమారి గారు ఇచ్చిన విజ్ఞాపన, తన కుమారుడు కొరకు సంఘ బిడ్డలందరూ కూడా ప్రార్థన చేశావు. దేవానికి వందనాలు. గొప్ప అద్భుత ఆశ్చర్యకార్యం జరిగించావు. ఆ బిడ్డ మస్కెట్ దేశానికి రావటం జరిగింది. దేవానికి స్తోత్రం తండ్రి. తనతో పాటు ఒక 4 బిడ్డలు వచ్చారు. మొత్తం 5 వచ్చి ఉన్నారు. అందులో 4 దేవానికి స్తోత్రం లేబర్ కార్డు పొందుకున్నారు. ఆ బిడ్డల 4 సలాలా పంపించడం జరిగింది. దేవా నీకు స్తోత్రం. తల్లి అయితే చాలా కంగారు పడుతుంది, నా కుమారుని కూడా సలాలా పంపించేస్తారేమో, సలాలా పంపించకుండా మస్కెట్లో ఉండేలాగా ప్రార్థించండి అయ్యా అని చెప్పి విజ్ఞాపన ఇచ్చి ఉన్నారు. దేవానికి స్తోత్రం.
స్తోత్రం తండ్రి. దేవ తల్లి కుమారుడు ఇద్దరు కూడా తండ్రి నీ సన్నిధిలోకి రావాలని ఎంతో ఆశపడుతున్నారు తండ్రి. ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరచండి తండ్రి. దేవ రాజేష్కి తండ్రి ప్రభా సివిల్ ఐడి పొందుకోవటానికి తండ్రి ప్రభా నీ కృప చూపించండి. అలాగే తండ్రి ప్రభా మస్కెట్లో ఉద్యోగం చేసుకోవటానికి తండ్రి మీరు సహాయం చేయమని అడుగుతున్నాను. నీ కృప చూపించండి అయ్యా. దేవా మేము ప్రార్థన చేయటమే మా వంతయ్య, కార్యం చేసేది నీవు. అవును ప్రభా ఆ బిడ్డకి తండ్రి ప్రభా నువ్వే కాపరిగా ఉండి తండ్రి ఆ బిడ్డ జీవితంలో అద్భుత కార్యం జరిగించమని అడుగుతున్నాను. మీరే సహాయం చేయమని అడుగుతున్నానయ్యా. అలాగే తండ్రి ప్రభా మంగం వెంకటేశ్వర్లు దేవానికి స్తోత్రం. కాలు బెనికింది తండ్రి. దేవ కట్టు వేసుకుని తండ్రి ప్రభా రెస్ట్ తీసుకుంటున్నాడు. దేవ బెనికిన కాలుని అతి త్వరలోనే తండ్రి ప్రభా స్వస్థపరిచి సంపూర్ణమైన ఆరోగ్యాన్ని దయచేయండి తండ్రి ప్రభా. వారి కుటుంబంలో ఉన్న తండ్రి ఇబ్బందులు ఆటంకాలు సమస్తం ఎరిగినటువంటి వారు ఆ కుటుంబంలో శాంతి సమాధానము నెమ్మది అనుగ్రహించమని అడుగుతున్నాను. ఆ కుటుంబాన్ని అంతటికీ కూడా మీరే ప్రొటెక్షన్గా ఉండమని అడుగుతున్నాను. దేవానికి స్తోత్రం తండ్రి. నా సహోదరులు తండ్రి ప్రభా కిషోరు మంగం కిషోరు అలాగే తండ్రి ప్రభా వానరసి తాతయ్య నాయుడు గారు దేవానికి స్తోత్రం తండ్రి. బిడ్డలిద్దరూ కూడా ఈ దినం నుంచి వర్క్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు నీ మందిరం వరకు. దేవానికి స్తోత్రం తండ్రి. బిడ్డలను తండ్రి ప్రభా ఏర్పాటు చేసుకున్నందుకు నీకు వందనాలు తండ్రి ప్రభా. దేవా నీ తోటి తిరుగుతున్నాను తండ్రి. ఆ బిడ్డలతో తండ్రి ప్రభా వర్క్ చేస్తున్నప్పుడు దేవ ఎటువంటి ఇబ్బందులు ఆటంకాలు ప్రమాదాలు జరగకుండా తండ్రి నీ కాపుదల నీ భద్రత ఉంచి తండ్రి ప్రభా ఆగిపోయిన మందిరపు పనిని ఈ దినం నుంచి ప్రారంభించాలని చెప్పి ఆలోచన కలిగి ఉన్నాను తండ్రి. దేవా ఆ ఆలోచన వచ్చిన వెంటనే మొట్టమొదటిగా నీ పాదాలు చెంత పెడుతున్నాను తండ్రి. దాన్ని తండ్రి ప్రభా మీరు తండ్రి అమలు చేయండి. మీరే తండ్రి ప్రభా ఆ పని ప్రారంభించిన దినం నుంచి ముగింపు దినం వరకు మీరే వారికి కాపుదలగా ఉండి అక్కడ కావలసిన మెటీరియల్ అక్కడ కావలసిన ప్రతి లేబర్ కానీ అన్ని విషయాల్లో కూడా మీరే వారికి తోడుగా ఉండి దేవా పనిని కంప్లీట్గా పూర్తి చేస్తండి. డిసెంబర్ 30వ తేదీన తండ్రి ప్రభా మేము ప్రారంభించుకోవటానికి నీ కృప చూపించండి. దేవాన్ని ఆలయాన్ని తండ్రి ఓపెనింగ్ చేయటానికి నీ కృప చూపించండి. అనేక మంది బిడ్డలు తరలి వచ్చి తండ్రి నీ నామాన్ని ఘనపరచడానికి మీరు సహాయం చేయండి. నీ కృప నీ కాపుదల ఉంచమని అడుగుతున్నాను తండ్రి. అలాగే తండ్రి ప్రభా ఇండియా దేశం నుండి తండ్రి ప్రభా క్యాలెండర్లు కూడా తీసుకురావటానికి నీ కృప చూపించండి. దేవ క్యాలెండర్ కూడా ప్రింటింగ్ అవుతున్నాయి, వాగ్దానాలు ప్రింటింగ్ అవుతున్నాయి. అవి కూడా సకాలంలో తండ్రి మా మధ్యకి వచ్చి డిసెంబర్ 25వ తేదీన బిడ్డలందరూ కూడా పొందుకోవటానికి నీ కృప చూపించండి. మీరే సహాయం చేయమని అడుగుతున్నాను తండ్రి. దానికి కావలసిన ఆర్థిక వనరులు కూడా మీరే సహాయం చేయండి తండ్రి. దేవానికి స్తోత్రం, నీకు వందనాలు ప్రభువా. దేవా సహోదరి తండ్రి బేబీ గారు ఇచ్చిన విజ్ఞాపన కొరకు నేను ప్రార్థిస్తున్నాను. 1,20,000 రూపాయలు పెట్టి తండ్రి ప్రభా మరియమ్మ గారిని ఇక్కడ తీసుకొచ్చి ఉన్నారు మస్కెట్కి. ఆ బిడ్డ మెడికల్ ఫిట్ అవటానికి నీ కృప చూపించండి. మీరే సహాయం చేయమని అడుగుతున్నాను తండ్రి. అలాగే తండ్రి ప్రభా నీకు స్తోత్రం తండ్రి. మరొక విజ్ఞాపన సహోదరి సత్యవతి గారి తండ్రి ప్రభా నీకు వందనాలు తండ్రి. మస్కెట్ వచ్చి ఉన్నారు. ఆ బిడ్డకి మంచి ఇల్లు దొరకడానికి నీ కృప చూపించండి. మీరే సహాయం చేయండి. సహోదరి మంగ గారు తండ్రి అనారోగ్యంగా ఉన్నారు. ఆ బిడ్డకు ఆరోగ్యాన్ని తన పెద్ద కుమార్తె రమ్య కంప్యూటర్ క్లాస్ చదువుతుందా, బిడ్డకి మీరు తోడండి. చిన్న పాప ప్రసన్న 10వ తరగతి చదువుతుందా, బిడ్డకి మీరు తోడండమని అడుగుతున్నాను తండ్రి. సహోదరి వెంకటలక్ష్మి గారు ఇచ్చిన విజ్ఞాపన గురించి ప్రార్థిస్తున్నాను తండ్రి. వారి కోడలు విజయ గౌరి దేవానికి స్తోత్రం. ఆ బిడ్డకు కూడా మంచి ఇల్లు దొరికేలాగా ప్రార్థించమన్నారు. ఆ బిడ్డను ఒకసారి జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. అలాగే త్రివేణి గారి కుమార్తె అభి డిగ్రీ చదువుతుంది. దేవానికి స్తోత్రం తండ్రి. ఆ బిడ్డకి 8 రోజులు ఎగ్జామ్ ఉంది. అలాగే తండ్రి ప్రభా మా సంఘ బిడ్డ తండ్రి ప్రభునికి స్తోత్రం తండ్రి ప్రభా కృపమ్మ గారి కుమార్తె కూడా ఎగ్జామ్స్ రాస్తున్నారని చెప్పి వర్తమానం అందింది. బిడ్డలిద్దరిని కూడా అభిని అలాగే తండ్రి కృపమ్మ గారి కుమార్తెని బిడ్డలు తండ్రి ఎంతమంది బిడ్డలు అయితే ఎగ్జామ్స్ రాస్తున్నారో దేవ వారికి తోడుండి తండ్రి ఎగ్జామ్స్లో తండ్రి చక్కగా పాస్ అవడానికి నీ కృప చూపించండి. వారికి చక్కటి సమయోచితమైన జ్ఞానాన్ని ఇవ్వండి తండ్రి. సహోదరి మణి గారి తండ్రి ప్రభు ఇచ్చిన విజ్ఞాపన కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. పని లేదయ్యా, నేను నూతనంగా వచ్చాను, నా కొరకు ప్రార్థించమని విజ్ఞాపన ఇచ్చి ఉన్నారు. దేవానికి స్తోత్రం తండ్రి. వారి చిన్న బిడ్డలు విడిచిపెట్టి మస్కెట్ దేశానికి వచ్చి ఉన్నారు. సాత్విక్ 6 సంవత్సరములు, సాత్విక్ష పాప 4 సంవత్సరములు. దేవానికి స్తోత్రం తండ్రి ప్రభా ఆ బిడ్డలిద్దరిని కూడా జ్ఞాపకం చేసుకోండి తండ్రి. తల్లి మీద బెంగ పెట్టుకున్నారని చెప్పి తెలియపరిచున్నారు. ఆ బిడ్డలకు మీరు తోడుండమని అడుగుతున్నాను తండ్రి. బిడ్డకి మణి గారికి పని దొరకడానికి నీ కృప చూపించండి. దేవానికి స్తోత్రం తండ్రి. ఆదిలక్ష్మి గారు ఇచ్చిన విజ్ఞాపన కొరకు ప్రార్థిస్తున్నానయ్యా. ఆవిడ దగ్గు ఆవేశంతో బాధపడుతున్నారు తండ్రి. ఆ దగ్గు ఆవేశాన్ని తీసి చక్కటి ఆరోగ్యాన్ని దయచేయమని అడుగుతున్నాను. తన కుమారుడు చంద్రశేఖర్ కూడా తండ్రి నావీలో తండ్రి చక్కటి శ్రేష్టమైన ఉద్యోగాన్ని దయచేయమని అడుగుతున్నానయ్యా. దేవానికి స్తోత్రం తండ్రి. సహోదరి
స్మైలీ గారు ఇచ్చిన విజ్ఞాపన కొరకు ప్రార్థిస్తున్నానయ్యా. చిన్న బిడ్డలు తండ్రి రియా అలాగే సాన్విక్ దేవా బిడ్డలిద్దరూ కూడా తండ్రి చిన్న బిడ్డలు వాళ్ళ అత్తగారి దగ్గర విడిచిపెట్టి వచ్చున్నారు. దేవానికి వందనాలు తండ్రి. ఆ బిడ్డ పని నిమిత్తం తండ్రి మస్కిట్ దేశాన్ని వచ్చినది. ఆ బిడ్డలిద్దరిని కూడా జ్ఞాపకం చేసుకోండి. ఆ బిడ్డ అయితే తండ్రి ఐడి కార్డు కొరకు ప్రార్థించండి అని చెప్పి విజ్ఞాపన ఇచ్చారు. దేవ ఐడి కార్డు పొందుకోవటానికి నీ కృప చూపించండి. మీరు ఆ బిడ్డకి సహాయం చేయమని అడుగుతున్నాను. దేవానికి స్తోత్రం. సహోదరు నీలిమ గారు ఇచ్చిన విజ్ఞాపన నూతనమైన పని కొరకు నా కొరకు ప్రార్థించండి అని చెప్పి తెలియపరుచున్నారు. నూతనమైన ఉద్యోగం దొరకటానికి నీ కృప చూపించండి అయ్యా. మీరే సహాయం చేయండి తండ్రి. సహోదరు కుమార్ గారు ఇచ్చిన విజ్ఞాపన కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా. షుగర్ వ్యాధితో బాధపడుతుంది. ఆ బిడ్డకి తండ్రి సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయండి. అలాగే తండ్రి పని లేదు, 3 నెలల నుండి నాకు పని లేదండి, పని కొరకు కూడా ప్రార్థించమన్నారు. ఆ బిడ్డకు కూడా నూతనమైన పనిని దయచేయండి తండ్రి. అంబేద్కర్ తండ్రి నీకు వందనాలు తండ్రి. మా సంఘ బిడ్డ ఆ బిడ్డ జీవితంలో తండ్రి అద్భుత ఆశ్చర్య కార్యం జరిగించబోతున్నందుకు నీకు వందనాలు. దేవ ఇప్పుడు ఏ కంపెనీలో పనిచేస్తున్నాడు ఆ కంపెనీలో తండ్రి క్లియరెన్స్ పొందుకుని తండ్రి నూతనమైన కంపెనీకి తండ్రి వెళ్ళటానికి తండ్రి ఇష్టపడుతున్నారు తండ్రి. దేవానికి స్తోత్రం. దానికి మార్గం సరళం చేయండి, ద్వారాలు తెరవండి. మస్కేట్ నుంచి ఎగ్జిట్ అవుతే మళ్ళీ నూతనమైన వీసా వేస్తామని చెప్పి తెలియపరుచున్నారు. దానికి కావాల్సిన ప్రతి అవసరత కూడా మీరు తీర్చమని అడుగుతున్నాను. మీరే సహాయం చేయమని అడుగుతున్నాను తండ్రి. నీ సన్నిధిలో ఒక బలమైన పాత్రగా వాడుకుంటున్నాం. అందుని బట్టి నీకు స్తోత్రం. దాని కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. దాని విషయంలో తండ్రి ప్రభ వీసా రెవెన్యూలో అవటానికి గొప్ప కొరకు చూపించున్నాం. అలాగే తండ్రి ప్రభ ఆయన నూతనమైన ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్న ప్రయత్నాల్లో మీరు తోడుండండి తండ్రి. మెకానికల్ ఇంజనీర్ చేశాడు. ఆ బిడ్డకి కావలసిన శ్రేష్టమైన ఉద్యోగాన్ని దయచేయండి. అలాగే సాకా వెంకటరత్నం గారు కూడా తండ్రి ప్రభ ఏసీ టెక్నీషియన్గా తండ్రి ప్రభ దేవ జాబ్ కొరకు ప్రయత్నాలు చేస్తున్నాడు. విజిట్ వీసా మీద మస్కిట్కి వచ్చాడు. ఆ బిడ్డకు కూడా తండ్రి ప్రభ ఆయనకి క్వాలిఫికేషన్ తగ్గ జాబ్ని తండ్రి ప్రభ మీరు దయచేయమని అడుగుతున్నాను. మీరే సహాయం చేయండి. సహోదరి నిర్మల గారు ఇచ్చిన విజ్ఞాపన కొరకు ప్రార్థిస్తున్నాను. 1,80,000 అప్పు అయిపోయినండి, నా కొరకు ప్రార్థించండి అని చెప్పి విజ్ఞాపన ఇచ్చి ఉన్నారు. దేవ అప్పు నుంచి తండ్రి ఎలాగ తండ్రి ప్రభ అప్పులు తీర్చుకునే మార్గాన బిడ్డకు దయచేయండి తండ్రి. అలాగే దుర్గమ్మ వారి తల్లి గారు షుగర్ వ్యాధితో ఉన్నారు తండ్రి. ఆ బిడ్డను కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. అలాగే నిర్మల గారు కుమారులు కుమార్తెలు తండ్రి జ్ఞాపకం చేసుకోండి. మమత దుర్గా ప్రసాద్ బిడ్డలిద్దరు కూడా జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాను. నీ కృపలో భద్రపరచండి, మీరే సహాయం చేయండి. ఆ తల్లిదండ్రులను ఒకసారి జ్ఞాపకం చేసుకోండి తండ్రి. సారమ్మ గారిని లక్ష్మణరావు గారిని ఇద్దరు బిడ్డలకు కూడా ఆపరేషన్ చేసి ఉన్నారు. ఆ బిడ్డలకు కలిగిన గాయం తండ్రి సంపూర్ణమైన స్వస్థత దయచేయండి. ఆశా గారు మేడం గారికి కూడా తండ్రి ఆపరేషన్ చేసి ఉన్నారు. ఆ బిడ్డకు కూడా సంపూర్ణమైన స్వస్థత దయచేయమని అడుగుతున్నాను తండ్రి. మీరు సహాయం చేయండి. దేవానికి వందనాలు. శ్యాంబాబు గారు ఇచ్చిన విజ్ఞాపన కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. దేవానికి వందనాలు తండ్రి. తన భార్యను తీసుకురావాలని ఎంతో ఆశ కలిగి ఉన్నాడు. దేవా ఆ బిడ్డ తండ్రి తన భార్యని మస్కిట్ దేశం తీసుకురావడానికి కృప చూపించండి. అలాగే తండ్రి కారు కొనుక్కోవాలని ఆశపడుతున్నారు. ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరచండి. వివాహాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు వెంకటలక్ష్మి గారు కుమారుడు అలాగే తండ్రి ప్రభ దేవానికి స్తోత్రం. జ్యోతి గారి చిన్నాన్నయ్య, పి సుజాత గారి కుమార్తె సంధ్య దేవానికి స్తోత్రం తండ్రి. అమ్మాజీ గారి కుమార్తె మహేశ్వరి అలాగే మధుబాబు గారి కుమారుడు జి శ్యామం అలాగే మోషే గారి కుమారుడు యేసురత్నం గారు దేవ బిడ్డలందరూ కూడా వివాహాల కొరకు ఎదురు చూస్తున్నారు. శ్రేష్టమైన తండ్రి ప్రభు వధువుని శ్రేష్టమైన వరుడిని బిడ్డలకు దయచేయమని అడుగుతున్నానయ్యా. దేవానికి స్తోత్రం. గల్ఫ్కి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్న బిడ్డలు పి వెంకటేశ్వర్లు, దుర్గా కిషోర్, విజయరాజు, జోషప్ దేవ బిడ్డలందరినీ కూడా తండ్రి ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. వీరికి కూడా నూతనమైన ఉద్యోగాలను దయచేయమని అడుగుతున్నాను తండ్రి. మీరే సహాయం చేయండి తండ్రి. ఇంకా అనేకమైన విజ్ఞాపనలు ఉన్నాయి తండ్రి. వాటిపైన నా హస్తం ఉంచి నేను ప్రార్థిస్తున్నాను. నా హస్తం మీద నీ హస్తం ఉంచి తండ్రి ప్రభా ఆ బిడ్డలకు నా అవసరత ఆకర్తలు తీర్చమని ఘనత మహిమ ప్రభావాలు నీకే ఆరోపిస్తూ యేసుక్రీస్తు శ్రేష్టమైన నామం పేరట అడిగి వేడుకున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క దివ్యమైన కృపయు పరిశుద్ధాత్మ అనునిత్య సహవాసము సమాధానము ఇప్పుడును ఎల్లప్పుడును దేవుని కృపా సంఘంలో ఉన్న బిడ్డలకును యెరూషలేమునకును ఆయన ఆత్మ సదాకాలము తోడుగా ఉండి నడిపించి సంరక్షించి వర్ధిల్ల చేయనుగాక. ఆమేన్ ఆమేన్. అందరికీ వందనాలండి. దేవుడు మిమ్మును మీ కుటుంబమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.